హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి. అదే చికెన్ తందూరి అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా స్టవ్ మీదే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ అయితే ఉంటుంది. అది కూడా ఆన్లో పెట్టుకొని నేను పెట్టిన వీడియోస్ అన్ని మీరు త్వరగా చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర శనగపప్పు, వేరుశనగుళ్ళు ఇవన్నీ అయిపోయినాయి అనమాట, లేవు. జియో మార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. కాకపోతే ఇక్కడ రోడ్లు గట్రా ఫుల్ అయిపోయినాయి కదండి, అవి కూడా ఇంకా రావట్లేదు అనమాట. ఇంకా అందుకే ఇంట్లో అయితే నూడిల్స్ అయితే ఉంది. మీకు ఒకసారి నూడిల్స్ రెసిపీ షేర్ చేశాను కదా, అప్పుడు చేయడమే, నేను మళ్ళీ చేయలేదనమాట నూడిల్స్. ఇంకెలాగో నూడిల్స్ ఉంది కదా, ఇంకా చేద్దాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అని చెప్పేసి ఇప్పుడైతే నూడిల్స్ అయితే చేస్తున్నానండి. నా దగ్గర అయితే గ్రీన్ పీస్ అయితే లేవండి, క్యారెట్ ఇంకా బీన్స్ అయితే ఉన్నాయన్నమాట. క్యారెట్, బీన్స్ ఇంకా టమాటో వేసి అయితే చేస్తున్నాను. గ్రీన్ పీస్ నేను అందుకే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీగా అవసరం అయితే తీసుకుని వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేను స్టోర్ చేసుకుంటాను. కాకపోతే ఇంకా నానబెడదాం అనుకున్నాను కానీ ఇంకా అవి నానబెట్టలేదు అనమాట. సో ఇక్కడైతే నేను నూడిల్స్ అయితే చేసేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకున్నాను. టమాటోస్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, ఇందులోనే మసాలా వస్తుంది కదా, ఆ మసాలా ఇంకా లైట్గా ఉప్పు ఇంకా కారం అయితే వేసాను అనమాట, కొంచెం స్పైసీ కోసం అని చెప్పేసి. అప్పుడు ఆ మసాలా అంతా వేసినప్పటికి అది కొంచెం దగ్గరగా అంటే పడిపోద్ది అనమాట. అలా దగ్గరగా వచ్చినప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. నేను ఆల్రెడీ నూడిల్స్ ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను కాబట్టి ఆ నూడిల్స్ అయితే అలా వేసేసాను అనమాట. అయితే మ్యాగీ ఎప్పుడైనా వాటర్లో వేసి మ్యాగీ చేస్తారు కదండి, సో మా హస్బెండ్కి అయితే అలా ఇష్టం ఉండదు అనమాట, ఇలా డ్రైగా ఉంటే ఇష్టము, అందుకే ఇలా అయితే చేశాను. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట, పిల్లలకి ఇచ్చేసాను, అలాగే నేను కూడా తినేసాను. నెక్స్ట్ వచ్చేసి సండే చికెన్ తీసుకొచ్చారండి. యాక్చువల్లీ సండే చికెన్ తందూరి చేద్దాం అనుకున్నాను, ఆ రోజు చేయలేదన్నమాట. అయితే చిన్నది కేజీ కోడ్ అనమాట ఇది. ఆ కోడ్ ఏం చేశారంటే ఇలాగ పెద్ద పీసెస్ కింద తీసుకుని వచ్చారు. అయితే అందులో చిన్న చిన్న ముక్కలు అలా ఉన్నాయని మొన్న సండే రోజున వండేసాను అనమాట. ఈ పెద్ద పీసెస్ ఉన్నాయి, నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ లో ఎలా స్టోర్ చేసుకున్నానంటే చికెన్ లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పీస్ అన్నది మెత్తగా ఉంటది అనమాట. మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే అలా మెత్తగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. అలాగా చికెన్ కి ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అయితే తీసుకున్నాను. మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అంటే పావు టీ స్పూన్ అయితే వేసాను, కలర్ కోసం అని చెప్పేసి పావు టీ స్పూన్ అయితే వేసాను. 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసాను. అలాగే తందూరి మసాలా కూడా వేసానండి, 1 టీ స్పూన్ తందూరి మసాలా వేసాను. 1 టీ స్పూన్ కస్తూరి మేతి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపిండి అయితే వేసుకున్నాను. శనగపిండి ఎందుకు వేసుకున్నానంటే మనకి బైండింగ్ కోసం అయితే వేసుకున్నానండి. మసాలా అంతా చికెన్ పట్టు ఉంటుంది అనమాట శనగపిండి వేస్తాయని. మన శనగపిండి వేయలేదనుకోండి మసాలా అంతా ఊడిపోతుంది అనమాట. సో ఇలా వేసుకున్నాం అనుకో మనకి స్టిక్ అయిపోయి ఉంటుంది దానికి. అలాగే ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఫుల్ లెమన్ అయితే యాడ్ చేశానండి. ఫుల్ లెమన్ అంతా పిండేసాను అనమాట ఇందులోని. అయితే ఇందులో పెరిగేస్తారు, కాకపోతే ఇక్కడ పాలు పెరిగి అయితే దొరకట్లేదు అనమాట. చెప్పాను కదండి వర్షాలు పడుతున్నాయి, వర్షం గురించి బయట వాళ్ళు ఎవరికి ఈ లోనకి రావడానికి లేదు, లోన వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి అయితే లేదనమాట. సో అందుకే పాలు పెరిగి అయితే రావట్లేదు. సో పెరిగేసుకోండి. నాకు దగ్గర పెరుగు లేక నేను ఏం వేసానంటే వాటర్ అయితే వేసాను. పెరుగు వేసుకున్నాం అనుకోండి, పెరుగులో ఉన్న వాటర్ తోటి మసాలా అంతా మిక్స్ అయిపోద్ది అనమాట. అయితే పెరుగు లేదు కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆ మసాలా అంతా చికెన్ పీసెస్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒక గంట అయినా పక్కన పెడితే మాత్రం మనకి ఇది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేను ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇదంతా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను చికెన్లోని సాల్ట్ వేసి అలా ఉంచేసాను కాబట్టి పీసెస్ అన్నది మెత్తగా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక గంట అయినా సరే సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి, పీసెస్ అన్నది మెత్తగా ఉంటాయి అనమాట. అయితే నేను చికెన్ తందూరి చేస్తున్నాను కదా, రైస్లోకి మరి ఏదో కర్రీ ఉండాలి కదా, సో అందు గురించి నేను పప్పుచారు అయితే పెడతాను. సారీ, పప్పుచారు కాదు, సాంబార్ అయితే పెడుతున్నాను. ఈ సాంబార్
రెసిపీ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి, ఇంక అందుకే సాంబార్ అయితే షేర్ చేయట్లేదు అనమాట. సో ఇంకా చికెన్ తందూరి ఇంకా సాంబారు మనకి చారుకి పప్పుచారుకి ఏదైనా సైడ్ డిష్ ఉంటే బాగుంటుంది కదండి. అందుకే నేను చికెన్ తందూరి అయితే చేస్తున్నాను. నా దగ్గర ఇలాంటి గ్రిల్ది అయితే ఉన్నదనమాట. ఇది గ్రిల్ది అయితే తీసుకున్నాను. ఇదిగోండి పీసెస్ అయితే ముట్టుకుంటుంటే మెత్తగా అయిపోతున్నాయి, అంత సాఫ్ట్ అయిపోయినాయి అనమాట పీసెస్ అయితేని. అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గ్రిల్ అయితే పెడుతున్నాను. ఈ గ్రిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన పీసెస్ అయితే పెట్టుకోవచ్చండి. మీరు ఇలాగా టైం ఎక్కువ పట్టేస్తుంది అంటే ఇలా టైం ఎక్కువ పడుతుందండి. సో ఇలా టైం ఎక్కువ పడుతుంది, గ్యాస్ వేస్ట్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పీసెస్ అన్నది ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ గ్రిల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్మోకీ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది. నేనైతే ఇలాగే డైరెక్ట్ అయితే పెట్టేశానండి. ఇలా దగ్గరుండి అట్లా తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే ఒక సైడే ఉంచేస్తే మాడిపోతాయి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఇంకా మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రష్ ఉంటే అంటే ఆయిల్ అప్లై చేసుకునే బ్రష్ ఉంటే మాత్రం దాంతో అప్లై చేసుకోండి. నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి స్పూన్ తోటి అలా అయితే వేసానండి. ఇది మనకు కాల్చినప్పుడు అయితే పొగ అయితే ఎక్కువ వస్తుందండి, నిండా పొగ కింద ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, చికెన్ తందూరి అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా 3 పీసెస్ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఫ్రై చేయాలి. నీకు యాపిల్ అంటే ఇష్టమా? ఎలా చూడు, నీకు యాపిల్ అంటే ఇష్టం లేదు కదా? లేదు, అది అన్నికి ఇస్తాడు డాడీ, నీకు ఇవ్వరు. ఎందుకు అలా తిప్పుకుంటున్నావు? ఏ డాడీ? ఏంటి బాబు, ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది, చికెన్ స్మెల్ వస్తుందా? అబ్బాయికి చాలా బాగా స్మెల్ వస్తుందంటండి, మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొన్ని ఫస్ట్ అయితే కొన్ని కాల్ చేశాను కదా, అంటే కొన్ని గ్రిల్ చేశాను కదా, ఇంకొన్ని అయితే పెట్టాను అనమాట. అవి అవుతా ఉన్నాయి. ఈ లోపల యాపిల్ కట్ చేశారు మా హస్బెండ్. వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర పెట్టాం కదండి, అవే ఫ్రూట్స్ అనమాట. నేను ఫ్రూట్స్తో తినటం చాలా తక్కువ అండి, నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అలాగే మా పిల్లలకు కూడా అంత ఇష్టం ఉండదు. మా అమ్మాయికి యాపిల్ ఇష్టం, ఉంటే మాత్రం తింటారు, మామూలుగా కావాలి అని అడగరు కానీ ఉంటే మాత్రం తింటారనమాట. వాళ్ళకి ఫ్రూట్స్ అయితే ఎక్కువ అలవాటు చేయాలి. సో ఫ్రూట్స్ కూడా తెస్తా ఉండాలి, రొంప అయిపోద్దేమో అని చెప్పేసి తేమనమాట. ఇక అన్ని ఫ్రూట్స్ కూడా తినిపిస్తూ ఉండాలి వాళ్ళకి. ఇంకోండి చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది అనమాట. మీకు కావాలితే పైన బటర్ అప్లై చేసుకోండి, కొంచెం షైనీగా కనిపిస్తాయి. నేను ఏంటంటే అది స్టవ్ మీద కాల్చాను కాబట్టి ఈ విధంగా ఉంది. మీరు కొంచెం బటర్ అప్లై చేసుకున్నారనుకోండి షైనీగా కనిపిస్తుంది అనమాట. చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకోటి వీడియో అయితే అప్లోడ్ చేశాను, అప్పుడే 1 o'clock అయితే అయ్యింది. వీడియో అప్లోడ్ చేశాను అనమాట. వరలక్ష్మి వ్రతం అయింది నెక్స్ట్ డే సాటర్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను, అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అయితే వ్యూస్ అన్నది బాగా తగ్గిపోయినాయి కదండి, మీరే చూస్తారు కదా, ఒక 100 కూడా దాటట్లేదు. నాకైతే మొత్తానికి మానేద్దామా అన్న ఇదిలో అయితే వెళ్ళిపోతున్నాను. మొన్న ఒక రోజు వీడియో పెట్టలేదు కదండి, అలాగే ఒక రోజు నాకు అనిపిస్తుంది ఏంటి ఇంత కష్టపడినా సరే ఇంతే వెళ్తుంది అని చెప్పేసి చాలా బాధేస్తుంది అనమాట. ఒక రోజు లేదు మనం మానకుండా పెట్టాలి అని చెప్పేసి అలా పెడుతున్నాను. ఏదో ఒక రోజు మనకి కూడా ఒక సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు మన ఛానల్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. అంటే మరీ వ్యూస్ తగ్గిపోయినాయండి, 50, 60 లేకపోతే 70 ఇలా అయితే వస్తున్నాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిని చూసి ఇంకా బాధపడడం తప్ప ఏమీ అవ్వట్లేదు. అందుకే నాకు ఒక్కోసారి అసలు మానేద్దామో అన్నట్టు వస్తుంది. కాకపోతే లేదు, ఇంతవరకు వచ్చింది ఇంకా మనం పెట్టాలి, ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, వ్యూస్ పెంచుకోవాలన్న ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. నాకు అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో అది ఎలా అయితేనో వీడియోస్ అయితే పెడుతున్నాను ప్రస్తుతానికి. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి, లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. మీకు డైలీ రొటీన్ వీడియోస్ కావాలా, లేదంటే ఏదైనా ఒక రెసిపీ కావాలా, లేదంటే ఏదైనా రివ్యూస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో అది అయితే ఇక్కడ లంచ్ అయిపోయిందండి. చికెన్ తందూరి అయితే చాలా బాగున్నదన్నమాట. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. ఆయన వచ్చినప్పటికంటే నేను రవ్వ కేసరి చేసి ఉంచాలంట. సో ఆర్డర్ వేసి అయితే వెళ్ళారనమాట.
అయితే వర్షం అయితే వస్తుంది, తగ్గుతుందండి. అప్పటికప్పుడే వర్షం వస్తుంది, ఈ రోజు అప్పటికప్పుడే ఎండ కాస్తుంది. అందుకని చెప్పేసి దుప్పట్లు అయితే వేసాను. సో వేసాను కానీ ఆరిపోయిందండి. ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి ఫాస్ట్గా తీసేసాను అనమాట. అయితే ఇప్పుడు రవ్వ కేసరి చేసంట అదేంటి ఒక ప్లేట్లో వేసి దాన్ని పీసెస్ కింద కట్ చేసి ఉంచమన్నారు. సో నేను వచ్చినప్పుడు చేసి ఉంచేసి అని చెప్పేసి అన్నారనమాట. మా హస్బెండ్కి ఇంటికాడ ఉన్నారు కదండి, కోరికలు ఎక్కువైపోతున్నాయి అనమాట. అంటే రోజు డ్యూటీకి వెళ్ళి ఒక పూట తింటారు, ఇంకొక పూట తింటారు. అంటే దూరం వెళ్ళారనుకొని మధ్యాహ్నం మాటలు తింటాం మానేస్తారనమాట, ఓన్లీ నైట్ పూట తింటారు. సో ఈ 4 రోజులు మట్టి ఇంటికాడే ఉన్నారు కదండి, మంచిగా వండించుకొని తింటున్నారనమాట. ఇంక నేను కూడా కాదనట్లేదు, ఇంకేది కావాలంటే ఇంక అదే వండుతున్నాను. సో తర్వాత మళ్ళీ డ్యూటీలు కట్ట వెళ్ళిపోయారు అనుకోండి, మధ్యాహ్నం అట్లయితే లంచ్ చేయరనమాట. ఇంటికి వస్తేనే చేస్తారు, బయట కూడా ఎక్కడ తింటారు. ఇంకా సాయంత్రమే ఇంకా డిన్నర్ చేస్తారనమాట. అంటే ఇంకా సరాసరి ఇంక డిన్నరే చేస్తారు తప్ప ఇంకా ఏమీ తినరు. సో ఇంకా ఉన్నారు కదా ఇంటికాడ, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చినవి అయితే వండి పెడతా ఉన్నాను. అయితే రవ్వ కేసరి చేసి దాన్ని పీసెస్ కింద కట్ చేసి ఉంచమన్నారు అనమాట. ఇప్పుడు రవ్వ కేసరి అయితే చెయ్యాలి. అయితే దుప్పట్లు అయితే వేసానన్నాను కదండి, సడన్గా వర్షం అయితే వచ్చేసిందనమాట. అవి కొంచెం తడిసిపోయి అవి తీసి ఇంక ఇంట్లో అయితే ఆరేసేసాను. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకోండి రవ్వ కేసరి అయితే చేయమన్నారండి. ఇంకా ఆయనకి కోరికలు అయితే ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇంకొక కోరిక కూడా ఉన్నదండి. నేను చాలా రోజులైందంట ఏంటి పరోటా చేసి చాలా రోజులైంది, ఎప్పుడో చేసావు, అసలు పరోటా చేయట్లేదని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఇంటికాడే ఉన్నారు కదండి, అన్ని రెసిపీస్ గుర్తొస్తున్నట్టున్నాయి. ఇంకా అందుకే ఆయన కావాల్సిన వండి పెడతా ఉన్నాను అనమాట. ఇంకోండి ఇక్కడ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, అంత మంచిది కాదు కానీ ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేశాను అనమాట. సో వీడియోలో కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. అదేంటి పరోటా ఇందాక మీ డాడీ పరోటా చేసి చాలా రోజులైంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమో హల్వా అయిపోయింది, మళ్ళీ పరోటాలోకి వెళ్ళింది రా. 100 డబ్బులు వస్తే కాల్ 100 రూపీస్ ఇయ్యాడికి కాల్ 100 lakhs 100 డబ్బులు అంటే 100 lakhs మామే 100 డబ్బులు అంటనే బాబు 100 lakhs తోనే బుకాటి కాల్ 100 lakhs బుకాటి కాల్ బుకాటి డుకాటి బైక్ లో ఉంటే వాళ్ళు డుకాటి బైక్ లో ఉంటారా కార్లు ఉంటారా నాకు తెలియదు. డుకాటియా నేను బుకాటి చెప్తాను. బుకాటి లికాటి. మా అబ్బాయికి ఏదో కారు కావాలంటే అండి, బుకాటి కార డికాటి కార ఏదో చెప్తున్నాడు సంథింగ్, అదేదో రేస్ కార్ అంట. ఇంకా వీడియోస్ అన్ని చూసి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతా ఉంటున్నాడు. అయితే ఈ రవ్వ కేసరిలో నేను సగం మట్టికి నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను కదా, అదే బాదం అయితే వేసాను కదండి. ఎందుకంటే మా అమ్మాయికి మూడును బట్టి ఒక్కోసారి తింటానంటది, ఒక్కోసారి తిన్నంటది. మళ్ళీ ఆ తర్వాత తీయాలి కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకో పక్కనైతే వేయలేదనమాట. అయితే ఇది ఇంకా చల్లారలేదు, ఇక్కడ ఏమైనా కంగారు పడిపోతున్నారు. అవి పీసెస్ కింద కట్ చేసాను కానీ రావట్లేదు అనమాట. ఇంకా అలాగే తినేస్తున్నాము. అయితే ఇంట్లో ఉండి ఒక 4 days నుంచి అయితే ఇంట్లోనే ఉన్నాము. వర్షం తగ్గింది కదా, ఒకసారి వాటర్ కట్ట ఎలా ఉన్నదో చూసి వద్దాము, ఎక్కడ ఎక్కువ వాటర్ ఉన్నదని చెప్పేసి వచ్చాం బయటికి. ఇటైతే విరాజ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారండి, ఇటు నుంచి ఇంకా దూరం వెళ్ళాలి కానీ మొత్తం ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. మామూలుగా స్కూటీ కానీ వేసుకెళ్ళామంటే మధ్యలో ఆగిపోతుంది, మామూలుగా బైక్ అనుకోండి వెళ్ళిపోతుంది, కాకపోతే అది కూడా డేంజరే. సో అయితే ఇంకా అక్కడ చూసాము, ఇంకో దారి ఇంకోటి కూడా బయటకు వెళ్ళే దారే, ఇంకా అటు కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అయితే వెళ్ళే దారిలో ఏంటంటే మనకి ఏదైనా డౌన్ ఉన్నదనుకోండి, ఆ డౌన్ లో చాలా వాటర్ అయితే ఉండిపోతున్నాయి. ఇంకోండి ఇదొక దారి అనమాట బయటకు వెళ్ళే దారి. సో ఈ దారి కూడా ఇంకోండి ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ నుంచి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకోండి చెరువులా అయిపోయింది అనమాట, మొత్తం చెరువే అనమాట. ఇంకా అది చెరువో రోడ్డో కూడా తెలీదు, అంతలా అయితే ఫుల్ అయిపోయి చూడండి. ఇంకోండి ఇదొక దారి అనమాట, ఈ దారి కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. మీకు చెప్తున్నాను కదండి, మేము మధ్యలో ఉన్నాము, మా చుట్టూరు అంతా ఫుల్ అయిపోయింది అని చెప్పేసి అన్నాను కదా, ఇదేనమాట. ఇది వచ్చేసి ఇంకా మా ఫ్లాట్ కిందకైతే వచ్చాము. ఇంకా ఇక్కడ కొంచెం చల్లగా గాలి వేస్తుందని చెప్పేసి కింద నుంచి ఉన్నాము. ఈ పక్కన మామిడి తోటలో గట్ట ఉంటాయండి, ఇంకా అవైతే చూస్తాం అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.